భగవంతుని శాస్త్రం ఒక మాట చెప్పింది. ఎలాంటి వాళ్ళు భగవంతుని గ్రహిస్తారు అంటే విశుద్ధ మనసా గ్రాహ్య. మనస్సు ఎప్పుడు నిర్మలంగా ఉంటుందో, మనస్సులో ఎప్పుడు ఏ మాలిన్యములు లేకుండా ఉంటుందో వాళ్ళు మాత్రమే భగవంతుడిని గ్రహిస్తారు. కనుక మనిషికి అందరికీ ఒక 3 కర్మలు ఉంటాయట. సంచితమని, ప్రారబ్ధమని, ఆగామి అని. ఈ 3 కర్మలతో కలుషితమైన మనస్సు కల మనిషి ఎలా భగవంతుడిని ఉపాసిస్తాడు, ఎలా భగవంతుని అందుకుంటాడు? మీకు ధ్రువుడు లాంటి చరిత్ర వింటే అర్థమవుతుంది. ధ్రువుడు భగవంతుడిని ఉపాసించాలని బయలుదేరినప్పుడు నారద భగవానుడు ఎదురయ్యాడు. ధ్రువుడు 5 ఏళ్ల పసిబాలుడు, రొప్పుతున్నాడు, ఏడుస్తున్నాడు, ముఖములంతా కందిపోయి ఉంది. ఆపి ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఆయన మా పిన్నమ్మ అవమానించింది, భగవంతుణ్ణి పూజ చేసి నా కడుపున పుడితే మీ నాన్న ఒళ్ళో కూర్చోవచ్చు. సాధారణమైన చిన్న కోరిక, పిల్లలు తండ్రి ఒళ్ళో కూర్చోవాలి. అది పొందాలంటే కూడా నువ్వు భగవంతుని ఉపాసన చేసి మళ్ళీ నా కడుపున పుట్టి భగవంతుని పొందాలి అని చెప్పింది అని చెప్పారు. చెబితే నారద మహర్షి అన్నారు, నువ్వు చిన్న పిల్లాడివి, ఆడుకునే సమయం ఇది, ఇంటికి వెళ్ళిపో, అంతా బాగుంటుంది అన్నాడు. లేదండి, నేను మనసులోంచి పోవట్లేదు, నాకు విష్ణువుని చూసిందాకా, భగవంతుని చూసిందాకా వెనుతిరగను అన్నాడు. వెనుతిరగనంటే నారదుల వారు ఒక మాట చెప్పారు, భగవంతుని చూడటం ఎంత కష్టమో తెలుసా అని తమ యోగ శక్తి అలా చూపించారట. ఒక ఆయన తపస్సు చేస్తున్నారు, చాలామంది తపస్సులు చేస్తున్నారు, డొక్కలు ఎండిపోయి బక్క చిక్కిపోయి పెద్దగా గడ్డాలు పెరిగిపోయి చెట్లలో కలిసిపోయి మట్టితో ధూళి దూసరితమైపోయి ఉన్నారు వాళ్ళ దేహాలు. ఒక ఆయన చూపించి, ఆయన వయసు ఎంతో తెలుసా నీకు? తెలియదు అన్నాడు ఈయన. 1,00,000 సంవత్సరాల వయసు ఉంటుంది. 1,00,000 సంవత్సరాల నుంచి విష్ణు దర్శనం కోసం తపస్సు చేస్తున్నాడు. ఇంకొక ఆయన కొన్ని వేలు, ఇంకొక ఆయన కొన్ని వందలు. వాళ్ళకే కనబడలేదు, నువ్వు చిన్న పిల్లాడివి, నువ్వు వెళ్ళను. చెప్పిందంతా నిజమేగా, నేను వెళ్ళన్నాడు. ఆయన కనపడందే, ఆయన చూడందే వెళ్ళన్నాడు. ఆ పట్టుదలకి ఆనందం వేసిన నారద మహర్షి ఆయన మస్తకాన్ని స్పృశించి ఆయనకు మంత్రాన్ని, ద్వాదశాక్షరీ మహామంత్రాన్ని ఆయనకు ఉపదేశం చేసి ఎలా స్వామిని ధ్యానం చేయాలో చెప్పి, ఎక్కడ చేయాలో చెప్పి పంపించారు. ఆ తర్వాత 6 నెలలకే భగవత్ సాక్షాత్కారం పొందాడు. మనకి భక్తుల్లో ఇద్దరిని పెడతారు పెద్దవాళ్ళు. ఎవరెవరు పెద్దవాళ్ళు భక్తుల్లో? ప్రహ్లాదుడు, ధ్రువుడు. ఎందుకు ఇద్దరు గొప్పవాళ్ళు? చిన్న పిల్లలు కాబట్టి. గోదాదేవి మోటి పాసురంలో ఈ వ్రతం ఎవరు ఆచరించాలంటే 2 క్వాలిటీస్ చెప్పింది, స్త్రీలు, చిన్నపిల్లలు.